వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు పింక్ కలర్ ఫ్లవర్స్తో ఫ్లవర్ పాట్ చూసారు కదా, ఇది చేయడానికి నేను కేవలం 40 రూపీసే ఖర్చు పెట్టాను. అది ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఇక్కడ నేను వైట్ సిమెంట్ తీసుకున్నాను, ఇంకా కొంచెం ఫెవికాల్ తీసుకున్నాను. ఇందులో వాటర్ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. రంజాన్ తర్వాత అందరి ఇంట్లోని ఇలాంటి హలీం డబ్బాలు ఉంటాయి. ఈ హలీం డబ్బా యూజ్ చేశాను ఈరోజు నేను. దీనికి ఇట్లా హోల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ డస్ట్ ఫిల్ చేశాను. ఒక హాఫ్ వరకు ఈ డస్ట్ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వైట్ సిమెంట్ని ఇందులో ఫిల్ చేయండి. దీనికి నేను ఎలక్ట్రికల్ పైప్ యూజ్ చేశాను. మీరు కర్టెన్ రాడ్ కానీ వాటర్ పైప్స్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి. ఈ వైట్ సిమెంట్ ఫిక్స్ అయ్యే వరకు 3-4 అవర్స్ డ్రై అవ్వాలి. తర్వాత ఇక్కడ నేను ఒక హ్యాంగింగ్ పాట్ తీసుకున్నాను. అది పెద్దగా అయిపోయిందని పైన రింగ్ కట్ చేసేసాను. ఇక్కడ నేను ప్లేట్స్ తీసుకున్నాను. ఇవి 40 రూపీస్, 20 రూపీస్ ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఇవన్నిటికీ ఇట్లా స్ప్రే చేసుకోవాలి. లేదంటే బ్లాక్ కలర్, మీ ఇష్టం, గోల్డ్ కలర్, ఏ కలర్ అయినా చేయొచ్చు. మా ఇంట్లో ఈ బ్లాక్ కలర్ స్ప్రే ఉంది, అందుకే అన్నిటికీ బ్లాక్ కలర్ స్ప్రే చేశాను. ఇవన్నీ మంచిగా డ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ అన్నిటిని ఇలా ఫిక్స్ చేశాను. ఇది ఫిక్స్ చేయడానికి నేను గ్లూ గన్ యూస్ చేశాను. చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఇట్లా ఫ్లవర్ పాట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి ఐడియాస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.